వెల్కమ్ టు సాయి అకాడమీ. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నుండి మనం రామాయణాన్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలనేది చూద్దాం. మొత్తం ఒకే రోజు మనకి చేయటం కుదరదు కాబట్టి రోజు కొంత భాగాన్ని తీసుకొని దాన్ని చూద్దాం. ఈ వీడియోలో భాగంగా తీసుకున్న కథను ఒకసారి మనం చూస్తే చూడండి. ఒకానొకప్పుడు అక్కడ కోసల అనే ఒక శక్తివంతమైన రాజ్యం సరయూ నది ఒడ్డున ఉండేది. కోసల అందమైన భవనాలను, తోటలను మరియు కాలవ ప్రవాహాలను కలిగి ఉండేది. కోసల రాజ్యం సూర్య రాజవంశం చేత స్థాపించబడింది. అయోధ్య కోసల రాజధాని ఇచ్ఛావాహు రాజు చేత నిర్మించబడింది. అయోధ్యను దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతనికి 3 భార్యలు. వారి పేర్లు కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. దశరథ మహారాజు ఒక తెలివైన పరిపాలకుడు, కానీ రాజభవనం నిండా దుఃఖంలో ఉంది. ఎందుకంటే దశరథ రాజుకు పిల్లలు లేరు. ఒకరోజు గొప్ప ఋషి అయిన వశిష్ఠుడు పుత్రకామేష్టి యాగం జరపమని ఒక సలహా ఇచ్చాడు. ఋషి యొక్క సలహా వల్ల రాజు చేత యాగం చేయబడింది. నెలలు గడిచాయి. రాజభవనం పిల్లలు పుట్టడం వల్ల మరియు వారి అందమైన ఏడుపుల వల్ల మిక్కిలిగా సంతోషించింది. కౌసల్య రామునికి జన్మనిచ్చింది. కైకేయి భరతునికి జన్మనిచ్చింది. సుమిత్ర కవలులైన లక్ష్మణుడు, క్షత్రజ్ఞులకు జన్మనిచ్చింది. రాజు యొక్క సంతోషానికి అవధులు లేవు. రాజకుమారుల పుట్టుకను అయోధ్య సంతోషంతో వేడుక చేసుకొనెను. కొన్ని సంవత్సరాల తర్వాత గురుకులంలో 4 వేదాలు నేర్చుకునే సాంప్రదాయాన్ని అనుసరించారు. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీని మనం ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలనేది చూడండి. ఇక్కడ ఒకానొకప్పుడు అక్కడ కోసల అనే ఒక శక్తివంతమైన రాజ్యం సరయూ నది ఒడ్డున ఉండేది. ఓకే, ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం అక్కడ కోసల అనే ఒక శక్తివంతమైన రాజ్యం ఉండేది. అక్కడ ఉండేది ఏముండేది? ఒక శక్తివంతమైన రాజ్యం ఉండేది. అక్కడ ఒక శక్తివంతమైన రాజ్యం ఉండేది. ఓకే, అంటే దేర్ వాజ్ ఏ అక్కడ ఒక ఏముండేది? శక్తివంతమైన రాజ్యం. శక్తివంతమైన అంటే మైటీ. రాజ్యం అంటే కింగ్డమ్. ఓకే, దెర్ వాజ్ ఏ మైటీ కింగ్డమ్. అక్కడ ఒక శక్తివంతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరేంది? కోసల అనే రాజ్యం. అదే రాజ్యం కోసల అనే రాజ్యం. కాబట్టి దెర్ వాజ్ ఏ మైటీ కింగ్డమ్ నేమ్డ్ కోసల. ఓకే, ఎక్కడుండేది ఇది? సరయూ నది ఒడ్డున. సరయూ నది అంటే రివర్, ఒడ్డు అంటే బ్యాంక్. ఓకే, సరయూ నది ఒడ్డున అంటే ఆన్ ద సరయూ రివర్ బ్యాంక్. సరయూ నది ఒడ్డున ఉండేది. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ మైటీ కింగ్డమ్ నేమ్డ్ కోసల ఆన్ ద సరయూ రివర్ బ్యాంక్. ఒకానొకప్పుడు అక్కడ కోసల అనే ఒక శక్తివంతమైన రాజ్యం సరయూ నది ఒడ్డున ఉండేది. తర్వాత కోసల అందమైన భవనాలను, తోటలను మరియు కాలవ ప్రవాహాలను కలిగి ఉండేది. కోసల కలిగి ఉండేది అంటే కోసల హ్యాడ్ అంటే కోసల కలిగి ఉండేది. ఏమేం కలిగి ఉండేది? అందమైన భవనాలను, తోటలను మరియు కాలవ ప్రవాహాలను. కాబట్టి అందమైన భవనాలు అంటే కోసల హ్యాడ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. అందమైన భవనాలను. తోటలను అంటే గార్డెన్స్, తోటలను మరియు అండ్ కాలవ ప్రవాహాలను ఏమంటారంటే స్ట్రీమ్ అంటే కాలవ ప్రవాహం. ఇక్కడ కాలవ ప్రవాహాలను కాబట్టి స్ట్రీమ్స్. ఓకే,
కోసల హ్యాడ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్, గార్డెన్స్ అండ్ స్ట్రీమ్స్. కోసల అందమైన భవనాలను, తోటలను మరియు కాలువ ప్రవాహాలను కలిగి ఉండేది. తర్వాత కోసల రాజ్యం. కోసల రాజ్యం సూర్య రాజవంశం చేత స్థాపించబడింది. అంటే కోసల రాజ్యం స్థాపించబడింది అంటే ఇక్కడ కోసల రాజ్యం ఏం చేయలేదు, కోసల రాజ్యమే సూర్యవంశం చేత స్థాపించబడింది. కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలన్నమాట. కోసల రాజ్యం అంటే కోసల కింగ్డమ్, కోసల కింగ్డమ్ స్థాపించబడింది. వాజ్, స్థాపించబడడం అంటే ఫౌండెడ్. కోసల కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ అంటే కోసల రాజ్యం స్థాపించబడింది. ఎవరి చేత? సూర్య రాజవంశం చేత. అంటే బై అంటే చేత, ఎవరి చేత? సూర్య రాజవంశం అంటే సూర్య రాజవంశాన్ని ఏమంటారంటే డైనాసిటీ. డైనాసిటీ అంటే రాజవంశం. ఓకే, కోసల కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ బై సూర్య డైనాసిటీ. కోసల రాజ్యం సూర్య రాజవంశం చేత స్థాపించబడింది. ఓకే, తర్వాత అయోధ్య కోసల రాజ్య రాజధానిని ఇచ్చావాహు రాజు చేత నిర్మించబడింది. అంటే అయోధ్య నిర్మించబడింది. అయోధ్య కోసల రాజ్య రాజధాని. కోసల రాజ్య రాజధాని. రాజధాని అంటే క్యాపిటల్. ద క్యాపిటల్ ఆఫ్ కోసల. అయోధ్య ద క్యాపిటల్ ఆఫ్ కోసల. నిర్మించబడింది అంటే వాజ్ బిల్ట్. ద క్యాపిటల్ ఆఫ్ కోసల వాజ్ బిల్ట్. ఎవరి చేత? ఇచ్చావాహు రాజు చేత. ఇచ్చావాహు రాజు చేత. బిల్ట్ బై ద కింగ్ ఇచ్చావాహు. ఓకే, అయోధ్య ద క్యాపిటల్ ఆఫ్ కోసల వాజ్ బిల్ట్ బై ద కింగ్ ఇచ్చావాహు. అయోధ్య కోసల రాజ్య రాజధాని ఇచ్చావాహు రాజు చేత నిర్మించబడింది. తర్వాత అయోధ్యను దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ద గ్రేట్ కింగ్ దశరథ. ద గ్రేట్ కింగ్ దశరథ. ఓకే, ద గ్రేట్ కింగ్ దశరథ అంటే దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. వాజ్ రూలింగ్. ద గ్రేట్ కింగ్ దశరథ వాజ్ రూలింగ్. దేన్ని? అయోధ్యను. రూలింగ్ ద అయోధ్య. ద గ్రేట్ కింగ్ దశరథ వాజ్ రూలింగ్ ద అయోధ్య. తర్వాత అతనికి ముగ్గురు భార్యలు. అతనికి ముగ్గురు భార్యలు అంటే he had 3 wives. he had 3 wives. అతనికి ముగ్గురు భార్యలు. వారి పేర్లు కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. వారి పేర్లు, వారి అంటే దేర్ నేమ్స్. వారి పేర్లు వర్, దేర్ నేమ్స్ వర్. ఏమేమిటి? కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. కౌసల్య, కైకేయి అండ్ సుమిత్ర. తర్వాత దశరథ మహారాజు ఒక తెలివైన పరిపాలకుడు. దశరథ మహారాజు అంటే ద గ్రేట్ కింగ్. ద గ్రేట్ కింగ్ దశరథ వాజ్ యాన్ ఇంటెలిజెంట్ పరిపాలకుడు అంటే రూలర్. ద గ్రేట్ కింగ్ దశరథ వాజ్ యాన్ ఇంటెలిజెంట్ రూలర్. దశరథ మహారాజు ఒక తెలివైన పరిపాలకుడు. కానీ రాజభవనం నిండా దుఃఖంలో ఉంది. కానీ రాజభవనం
ఉంది అంటే బట్. రాజభవనం అంటే ప్యాలెస్. బట్ ద ప్యాలెస్ వాజ్, ద ప్యాలెస్ ఉంది. ఎలా ఉంది? నిండా దుఃఖంలో. నిండా దుఃఖంలో అంటే స్టీప్డ్ ఇన్ సారో. స్టీప్డ్ ఇన్ సారో. బట్ ద ప్యాలెస్ వాజ్ స్టీప్డ్ ఇన్ సారో. కానీ రాజభవనం నిండా దుఃఖంలో ఉంది. ఎందుకంటే దశరథ రాజుకు పిల్లలు లేరు. ఎందుకంటే అంటే బికాస్ దశరథ రాజుకు అంటే ద కింగ్ దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్. బికాస్ ద కింగ్ దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్ అంటే దశరథ రాజుకు పిల్లలు లేరు. ఓకే. తర్వాత చూడండి, ఒకరోజు గొప్ప ఋషి వశిష్ఠుడు పుత్రకామేష్టి యాగం జరపమని ఒక సలహా ఇచ్చాడు. ఒకరోజు అంటే వన్ డే. ఒకరోజు గొప్ప ఋషి. ఋషి అంటే సేగ్. గొప్ప ఋషి. వన్ డే ద గ్రేట్ సేగ్. ఒకరోజు గొప్ప ఋషి, ఆయన పేరేంది? వశిష్ఠుడు. వశిష్ఠ ఏమిచ్చాడు? ఒక సలహా ఇచ్చాడు. ఓకే, ఇచ్చాడు కాబట్టి వశిష్ఠ గేవ్. వశిష్ఠ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక సలహా, యాన్ అడ్వైజ్. ఓకే. వన్ డే ద గ్రేట్ సేగ్ వశిష్ఠ గేవ్ యాన్ అడ్వైజ్. ఏం చేయమని సలహా ఇచ్చాడు? పుత్రకామేష్టి యాగం జరపమని. జరపమని అంటే టు పర్ఫామ్. జరపమని, టు పర్ఫామ్. ఏం జరపమని? పుత్రకామేష్టి యాగం. పుత్రకామేష్టి యాగ. ఓకే. వన్ డే ద గ్రేట్ సేగ్ వశిష్ఠ గేవ్ యాన్ అడ్వైజ్ టు పర్ఫామ్ పుత్రకామేష్టి యాగ. ఒకరోజు గొప్ప ఋషి వశిష్ఠుడు పుత్రకామేష్టి యాగం జరపమని ఒక సలహా ఇచ్చాడు. ఋషి యొక్క సలహా వల్ల అంటే యాజ్ పర్ ద అడ్వైజ్ ఆఫ్ ద సేగ్. యాజ్ పర్ ద అడ్వైజ్ ఆఫ్ ద సేగ్ అంటే ఋషి యొక్క సలహా వల్ల రాజు చేత యాగం చేయబడింది. యాగం చేయబడింది అంటే మళ్ళీ ఇది కూడా ప్యాసివ్ వాయిస్. యాగ వాజ్ పర్ఫార్మ్డ్. యాగం చేయబడింది. ఎవరి చేత? రాజు చేత. బై ద కింగ్. తర్వాత నెలలు గడిచాయి అంటే మంత్స్ పాస్డ్. నెలలు గడిచాయి. తర్వాత రాజభవనం పిల్లలు పుట్టడం వల్ల మరియు వారి అందమైన ఏడుపుల వల్ల మికిలి సంతోషించింది. రాజభవనం మికిలి సంతోషించింది అంటే రాజభవనం అంటే ద ప్యాలెస్ మికిలి సంతోషించింది అంటే ఓవర్ జాయిడ్. ద ప్యాలెస్ ఓవర్ జాయిడ్. రాజభవనం మికిలి సంతోషించింది. దేనికి సంతోషించింది? పిల్లలు పుట్టడం వల్ల అంటే బై ద బర్త్ ఆఫ్ చిల్డ్రన్. మరియు వారి అందమైన ఏడుపుల వల్ల. అండ్ వారి అందమైన ఏడుపుల వల్ల. దేర్ బ్యూటిఫుల్ క్రైస్. ఓకే. ద ప్యాలెస్ ఓవర్ జాయిడ్. రాజభవనం మికిలి సంతోషించింది. బై ద బర్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ దేర్ బ్యూటిఫుల్ క్రైస్. పిల్లలు పుట్టడం వల్ల మరియు వారి అందమైన
ఏడుపుల వల్ల భవనం మిక్కిలి సంతోషించింది. తర్వాత కౌసల్య రామునికి జన్మనిచ్చింది. కౌసల్య జన్మనిచ్చింది అంటే కౌసల్య గేవ్ బర్త్ టు, కౌసల్య గేవ్ బర్త్ టు ఎవరికి ఇచ్చింది? రామునికి ఇచ్చింది. రామ. కౌసల్య గేవ్ బర్త్ టు రామ. కౌసల్య రామునికి జన్మనిచ్చింది. తర్వాత కైకేయి భరతునికి. కైకేయి భరతునికి అంటే కైకేయి టు భరత. అండ్ సుమిత్ర కవలలైన లక్ష్మణుడు క్షత్రజ్ఞులకు జన్మనిచ్చింది. సుమిత్ర జన్మనిచ్చింది అంటే సుమిత్ర గేవ్ బర్త్ టు. సుమిత్ర గేవ్ బర్త్ టు ఎవరెవరికి? కవలులైన లక్ష్మణుడు క్షత్రజ్ఞులకు. ద ట్విన్స్ లక్ష్మణ అండ్ క్షత్రజ్ఞ. కైకేయి భరతునికి జన్మనిస్తే సుమిత్ర కవలులైన లక్ష్మణుడు క్షత్రజ్ఞులకు జన్మనిచ్చింది. తర్వాత రాజు యొక్క సంతోషానికి అవధులు లేవు. రాజు యొక్క సంతోషానికి అవధులు లేవు అంటే దేర్ వాజ్ నో బౌండ్స్. అక్కడ అవధులు లేవు. దేనికి? రాజు యొక్క సంతోషానికి. టు ద కింగ్స్ జాయ్. దెర్ వాజ్ నో బౌండ్స్ టు ద కింగ్స్ జాయ్. రాజు యొక్క సంతోషానికి అవధులు లేవు. తర్వాత రాజకుమారుల పుట్టుకను అయోధ్య సంతోషంతో వేడుక చేసుకొనెను అంటే అయోధ్య సంతోషంతో వేడుక చేసుకొనెను. అయోధ్య జాయ్ఫుల్లీ సెలబ్రేటెడ్ వేడుక జరుపుకొనెను. సెలబ్రేటెడ్. ఓకే. అయోధ్య జాయ్ఫుల్లీ సెలబ్రేటెడ్ అంటే అయోధ్య సంతోషంతో వేడుక చేసుకొనెను. దేనికి? రాజకుమారుల పుట్టుకను అంటే సెలబ్రేటెడ్ ద బర్త్ ఆఫ్ ప్రిన్సెస్. రాజకుమారులు అంటే ప్రిన్సెస్. ద బర్త్ ఆఫ్ ప్రిన్సెస్. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్. కొన్ని సంవత్సరాలు అంటే సెవరల్ ఇయర్స్. ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత గురుకులంలో నలుగురు వేదాలు నేర్చుకునే సాంప్రదాయాన్ని అనుసరించారు అంటే నలుగురు అనుసరించారు. నలుగురు అంటే ఆల్ ద ఫోర్. నలుగురు అనుసరించారు అంటే ఫాలోడ్. ఏం అనుసరించారు? వేదాలు నేర్చుకునే సంప్రదాయాన్ని. సంప్రదాయం అంటే ట్రెడిషన్. ద ట్రెడిషన్ ఆఫ్ ఏం సంప్రదాయాన్ని? వేదాలు నేర్చుకునే సంప్రదాయాన్ని. కాబట్టి ద ట్రెడిషన్ ఆఫ్ లెర్నింగ్ ద వేదాస్. ఎక్కడ? గురుకులంలో అంటే ఇన్ గురుకుల. ఓకే. ఇది అన్నమాట ఈరోజు స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని కూడా చూస్తే చూడండి. ఇక్కడ వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకానొకప్పుడు, దేర్ వాజ్ ఏ మైటీ కింగ్డమ్, ఒక శక్తివంతమైన రాజ్యం ఉండేది. నేముడు కోసల అనే ఒక శక్తివంతమైన రాజ్యం ఉండేది. ఆన్ ద సరియు రివర్ బ్యాంక్, సరియు నది ఒడ్డున. కోసల హ్యాడ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్, కోసల అందమైన భవనాలను, గార్డెన్స్ అండ్ స్ట్రీమ్స్, తోటలను మరియు కాలువ ప్రవాహాలను కలిగి ఉండేది.
ద కింగ్డమ్ ఆఫ్ కోసల వాజ్ ఫౌండెడ్ బై ద సూర్య డైనస్టీ. కోసల రాజ్యం సూర్య రాజవంశం చేత స్థాపించబడింది. అయోధ్య ద క్యాపిటల్ ఆఫ్ కోసల వాజ్ బిల్ట్ బై ద కింగ్ ఇచ్చావాహు. అయోధ్య కోసల రాజ్యం యొక్క రాజధాని ఇచ్చావాహు రాజు చేత నిర్మించబడింది. దశరథ వాజ్ రూలింగ్ ద అయోధ్య. దశరథ మహారాజు అయోధ్యను పరిపాలిస్తున్నాడు. హీ హ్యాడ్ 3 wives. అతనికి 3 భార్యలు ఉన్నారు. దేర్ నేమ్స్ వార్, వారి పేర్లు కౌసల్య, కైకేయి అండ్ సుమిత్ర. కింగ్ దశరథ, దశరథ రాజు వాజ్ అన్ ఇంటెలిజెంట్ రూలర్, ఒక తెలివైన పరిపాలకుడు. బట్ కానీ ద ప్యాలెస్ వాజ్ స్టీప్డ్ ఇన్ సారో. కానీ ఆ రాజభవనం నిండా దుఃఖంలో ఉంది. బికాజ్ ఎందుకంటే ద కింగ్ దశరథ, దశరథ మహారాజు హ్యాడ్ నో చిల్డ్రన్, ఆయనకి పిల్లలు లేరు. తర్వాత వన్ డే, ఒకరోజు ద గ్రేట్ సేగ్, గొప్ప ఋషి అయిన వశిష్ఠ గేవ్ హిమ్ ఎన్ అడ్వైజ్, అతనికి ఒక సలహా ఇచ్చాడు. ఏమని? టు పర్ఫామ్ పుత్రకామేష్టి యాగ, పుత్రకామేష్టి యాగం జరపమని గొప్ప ఋషి అయినటువంటి వశిష్ఠ ఒకరోజు సలహా ఇచ్చాడు. యాజ్ పర్ ద అడ్వైజ్ ఆఫ్ ద సేగ్, ఆ ఋషి యొక్క సలహా ప్రకారం ద యాగ వాజ్ పర్ఫార్మ్డ్ బై ద కింగ్, యాగం రాజు చేత చేయబడింది. ద మంత్స్ పాస్డ్, నెలలు గడిచాయి. ద ప్యాలెస్ వాజ్ ఓవర్ జాయిడ్, రాజభవనం మికిలి సంతోషించింది. దేనివల్ల? బై ద బర్త్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ దేర్ బ్యూటిఫుల్ క్రైస్, పిల్లలు పుట్టడం వల్ల మరియు వారి అందమైన ఏడుపుల వల్ల రాజభవనం మిక్కిలి సంతోషించింది. కౌసల్య గేవ్ బర్త్ టు రామ, కౌసల్య రామునికి జన్మనిచ్చింది. కైకేయి టు భరత, కైకేయి భరతునికి. అండ్ సుమిత్ర గేవ్ బర్త్ టు ద ట్విన్స్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న, మరియు సుమిత్ర కవలలైన లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులకు జన్మనిచ్చింది. దెర్ ఈజ్ నో బౌండ్స్, దెర్ ఈజ్ నో బౌండ్స్ టు ద కింగ్స్ జాయ్, అక్కడ రాజు యొక్క సంతోషానికి అవధులు లేవు. అయోధ్య జాయ్ఫుల్లీ సెలబ్రేటెడ్, అయోధ్య సంతోషంతో వేడుక చేసుకొనెను. ద బర్త్ ఆఫ్ ప్రిన్సెస్, రాజకుమారుల పుట్టుకను అయోధ్య సంతోషంతో వేడుక చేసుకునేను. ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత, ఆల్ ద 4, నలుగురు ఫాలోడ్, అనుసరించారు. దేన్ని? ద ట్రెడిషన్ ఆఫ్ లెర్నింగ్ ద వేదాస్ ఎట్ గురుకుల. ఓకే, వేదాలు నేర్చుకునే సాంప్రదాయాన్ని నలుగురు కూడా గురుకులంలో అనుసరించారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.